ఎవ్రీవన్, అనుకోని పెళ్ళి పార్ట్ 23. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రియా వెళ్ళిన తర్వాత మాన్వి తల అడ్డంగా ఊపుతూ లోపల నవ్వుకుంటుంది. వారిద్దరూ చివరికి ఒకటవుతారు. జై మరియు రియా పర్ఫెక్ట్ జోడీ అవుతారు అని అనుకుంటుంది మాన్వి. ఆ రోజు సాయంత్రం మాన్వి విందుకు సిద్ధమవుతున్నప్పుడు భయం మరియు ఉత్సాహం కలగలిసిపోతాయి. మాన్వి అందమైన తెల్లని చీరను వేసుకుంటుంది. రేయాన్ష్ పంపినది. సాంప్రదాయ ఎంబ్రాయిడరీ, ఎరుపు గాజులు అన్నీ వేసుకుంటుంది. రేయాన్ష్ అభిరుచి అద్భుతంగా ఉంటుంది. మాన్వి చివరిసారి అద్దంలో చూసుకుంటుంది. గది నుండి బయటకి అడుగు పెట్టగానే మాన్వి ఊపిరి ఆగిపోతుంది. అక్కడ రేయాన్ష్ నిలబడి ఉన్నాడు, తన సంపూర్ణ వైభవంలో. రేయాన్ష్ ఉనికి, ఆత్మవిశ్వాసం వెదజల్లుతుంది. రేయాన్ష్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. మాన్వి బుగ్గలు వెంటనే ఎరుపెక్కాయి. రేయాన్ష్ నెమ్మదిగా మాన్వి దగ్గరకు వచ్చి, "నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు నా భార్య" అని అంటాడు. మాన్వి సిగ్గుతో తల కిందకి దించుకుంటుంది. "మనం వెళ్దామా?" అని రేయాన్ష్ అడుగుతాడు. సరే అన్నాక వాళ్ళు కిందకి వెళ్తారు. వెళ్ళగానే దర్శ్ అరిచి, "ఓ మై గాడ్, ఈ దేవదూత భూమి మీద ఏం చేస్తుంది?" అని అంటాడు ధర్మ. రాజ్, చాచి, అమ్మ, నాన్న అందరూ ప్రేమతో మాన్విని ప్రశంసిస్తారు. నాన్న మాన్వి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, "నా బొమ్మ మీద ఎవరూ చెడు దృష్టి పెట్టకండి" అని అంటాడు రేయాన్ష్ తండ్రి. జై ఏమో, "నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో" అని రేయాన్ష్కి చెప్తాడు. రేయాన్ష్ నాటకీయంగా, "సరే సార్" అని చెప్తాడు. వారు బయటకు బయలుదేరతారు. కారు ప్రయాణం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అది సుఖమైనది. "నీకు చీర నచ్చిందా?" అని రేయాన్ష్ అడుగుతాడు మాన్విను. "నాకు చాలా నచ్చింది" అని మాన్వి చెప్తాది. "ఆ మాటలు నా కోసం అయితే బాగుండును" అని రేయాన్ష్ మెల్లగా అనుకుంటాడు. మాన్వి వినలేక, "మీరు ఏదైనా అన్నారా?" అని అడుగుతుంది. "ఏమీ లేదు" అని రేయాన్ష్ అంటాడు. కొంత సమయానికి వారు గమ్యస్థానానికి చేరుకుంటారు. ప్రశాంతమైన సరస్సు, పర్వతాలు, చంద్రుడు, అందంగా అలంకరించబడిన టేబుల్ అన్నీ అక్కడ ఉంటాయి. మాన్వికు మాటలు రావు. "చాలా అందంగా కనిపిస్తోంది" అని అంటుంది మాన్వి. "నీకంటే ఎక్కువ అందంగా కాదు" అని రేయాన్ష్ అంటాడు. ఆ మాటలకు మాన్వి సిగ్గు రెట్టింపు అవుతుంది. విందులో రేయాన్ష్ మాన్వికు వడ్డిస్తాడు. మాన్విను చూసుకుంటాడు. మాట్లాడుకుంటూ ఉంటారు. మాన్వి రేయాన్ష్ నిజాయితీని, శ్రద్ధను చూస్తూ గుండె నిండిపోతుంది. రేయాన్ష్ చివరిగా ఒకటి అడుగుతాడు. "మన పెళ్ళికి ముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అని అడుగుతాడు రేయాన్ష్. మాన్వి చిరునవ్వుతో సమాధానం చెప్తుంది. "నేను ఎప్పుడూ ఆ విషయాలపై నమ్మకం ఉంచలేదు. దేవుడు ఏది ఇచ్చినా అంగీకరిస్తాను" అని అన్నది మాన్వి. ఆ మాటలు రేయాన్ష్ మనసును తాకుతాయి. రేయాన్ష్ మాన్వి తన ఆహారాన్ని తింటున్నప్పుడు మాన్విను చూస్తూ ఉంటాడు. మాన్వి ముఖం మీద సంతృప్తికరమైన చిరునవ్వు కనిపిస్తుంది. "మీకు ఆహారం నచ్చిందా?" అని రేయాన్ష్ అడుగుతాడు. మాన్వి పైకి చూస్తుంది. తన బుగ్గలు ఆహారంతో నిండి ఉన్నాయి మరియు ఉత్సాహంగా తల ఊపుతుంది మాన్వి. ఆమె హృదయపూర్వక చిరునవ్వులలో ఒకదాన్ని రేయాన్ష్కి ఇస్తుంది. మాన్వి ఈరోజు రాత్రి ఒక దేవదూత పైనుంచి దిగివచ్చినట్టు కనిపిస్తోంది. మాన్వి కోసం ఈ చీరను తయారు చేయడానికి రేయాన్ష్ దేశంలోనే అత్యుత్తమ డిజైనర్ను నియమించాడు మరియు అది చాలా అద్భుతంగా ఉంది. కానీ అది చీర డిజైనర్ వల్ల కాదు, మాన్వి ధరించడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంది. రేయాన్ష్ అంతకుముందు మాన్వి ఎవరినీ ప్రేమించలేదని తెలుసుకున్నప్పుడు రేయాన్ష్కి ఒక రకమైన ఉపశమనం కలుగుతుంది. ఈ సంబంధం వాళ్ళిద్దరికీ కొత్తది మరియు
రేయాంష్ మాన్వి మొదటి మరియు చివరి ప్రేమను నేనే అని నిర్ధారించుకుంటానికి నిశ్శబ్దంగా ప్రతిజ్ఞ చేసుకుంటాడు రేయాంష్. మాన్వీను ఆరాధించడం కొనసాగిస్తున్నప్పుడు ఆ ఆలోచన రేయాంష్ను నవ్విస్తుంది. కొంత సమయం తర్వాత వాళ్ళు తమ భోజనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళడం ప్రారంభిస్తారు. వారు దారిలో ప్రయాణిస్తూ ఉండగా ఆగండి ఆగండి అని మాన్వి అకస్మాత్తుగా అరుస్తుంది. రేయాంష్ వెంటనే బ్రేకులు నొక్కుతాడు. ఆందోళన అతన్ని పట్టి పీడించింది. బాగున్నావా, ఏమైంది అని రేయాంష్ ఆందోళనగా అడుగుతాడు. నేను బాగున్నాను అని మాన్వి మెల్లగా ఐస్ క్రీమ్ స్టాల్ వైపు చూపిస్తూ చెప్తుంది. నేను దీన్ని తినాలనుకుంటున్నాను అని. రేయాంష్ ఆశ్చర్యంగా కళ్ళు మూసుకున్నాడు. మనం దానిని రెస్టారెంట్ నుండి తినవచ్చు, నీకు కావాలంటే మనం వెళ్దాం అని రేయాంష్ కారును మళ్ళీ స్టార్ట్ చేస్తూ చెప్తాడు. కానీ మాన్వి తల అడ్డంగా ఊపుతూ పెదవులు చిన్నగా చిట్లించి వద్దు, నాకు ఇది మాత్రమే కావాలి అని అంటుంది మాన్వి. నిన్ను నువ్వు నియంత్రించుకో రేయాంష్. మాన్వి అమాయకత్వాన్ని చూసి రేయాంష్ నవ్వుతూ అణిచిపెట్టుకుంటున్నాడు తన ఫీలింగ్స్ను. సరే, నువ్వు ఇక్కడ కూర్చో, నేను నీకు తెస్తాను అని రేయాంష్ కారు దిగుతూ అంటాడు. బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలి నాకు అని మాన్వి అతన్ని వెనకే చెప్తుంది. రేయాంష్ తల ఊపి ఐస్ క్రీమ్ స్టాల్ వైపు నడుస్తున్నాడు. రేయాంష్కు మాన్వి ఇప్పటి వరకు కలిసిన అందరికన్నా భిన్నంగా కనిపిస్తుంది. మాన్వి స్థానంలో ఉన్న ఎవరు అయినా చాలామంది ఖరీదైనది ఏదైనా అడుగుతారు. కానీ మాన్వి వీధి పక్కన ఉన్న సాధారణ ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది. దానికి ఆశ్చర్యపోయాడు రేయాంష్. ఇదిగో అని రేయాంష్ మాన్వీకు బటర్ స్కాచ్ కోన్ని అందిస్తూ అంటాడు. మాన్వి దాన్ని సంతోషంగా తీసుకుంటుంది. చాలా ధన్యవాదాలు అని చెప్పి వెంటనే చిన్నపిల్లలాగా ఉత్సాహంతో ఐస్ క్రీమ్ను తింటుంది. రేయాంష్ త్వరగా తన చూపును తిప్పుకుంటాడు. దృష్టి పెట్టకు రేయాంష్ అనుకుంటాడు. ఇది చాలా రుచిగా ఉంది అని మాన్వి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. రేయాంష్ మాన్విను చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. మీరు కూడా దీన్ని టేస్ట్ ప్రయత్నించండి అని మాన్వి అకస్మాత్తుగా చెబుతూ ఐస్ క్రీమ్ కోన్ను రేయాంష్ వైపుకు పెడుతుంది. కానీ ఏదో గ్రహించినట్లుగా మాన్వి సంకోచించి తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. కానీ రేయాంష్ ఏమీ ఆలోచించకుండా మాన్వి చేతిని మెల్లగా పట్టుకొని ఐస్ క్రీమ్ కోన్ను దగ్గరకు తీసుకుంటాడు. కొంచెం ముందుకు వంగి ఐస్ క్రీమ్ని తింటాడు. ఆ ప్రక్రియకు మాన్వి బుగ్గలు ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. మాన్వి మరింత ముద్దుగా కనిపిస్తుంది. రుచికరంగా ఉంది అని రేయాంష్ లోపల నవ్వుతూనే ఉన్నప్పటికీ మామూలుగా ఉన్నట్లు నటిస్తూ సమాధానం చెప్తాడు. నేను మీకు చెప్పాను కదా అని మాన్వి మెల్లగా సమాధానం చెబుతుంది. మాన్వి సిగ్గుతో కూడిన చిరునవ్వు రేయాంష్ గుండెను గట్టిగా కొట్టుకునేలా చేస్తుంది. మాన్వి ఐస్ క్రీమ్ తినడం కొనసాగిస్తుంది. తన బుగ్గలు ఇంకా గులాబీ రంగులోనే ఉన్నాయి. ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంది, కానీ బహుశా మాన్వి దాన్ని తింటున్నందున వల్ల దాని రుచి ఇంకా బాగా ఉండవచ్చు అని అనుకుంటాడు రేయాంష్. ఆ ఆలోచన రేయాంష్ ప్రేమలో ఉన్న పిచ్చి టీనేజర్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. అందరూ బహుశా పడుకుని ఉండవచ్చు అని అనుకుని వాళ్ళు తమ గదుల్లోకి వెళ్ళి నైట్ వేర్ వేసుకుని మంచం మీద పడుకుంటారు. ఈ రోజుకి చాలా ధన్యవాదాలు, ఇది నిజంగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అని మాన్వి రేయాంష్ వైపు నిజమైన కృతజ్ఞతతో చూస్తూ చెప్తుంది. మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని రేయాంష్ దుప్పటిని తన మీదకి లాక్కుంటూ బదులు ఇస్తాడు. గుడ్ నైట్ అని రేయాంష్ అంటాడు. గుడ్ నైట్ అని మాన్వి మృదువుగా సమాధానం ఇస్తుంది. మాన్వి గొంతు వెచ్చదనంతో నిండిపోతుంది.
ఇది రేయాంష్ జీవితంలో అత్యుత్తమైన రోజు అని రేయాంష్ అనుకుంటాడు. మాన్వి కళ్ళు మూసుకున్నప్పుడు రేయాంష్ ఆనందంతో నవ్వుకుంటాడు మరియు కొంత సమయం తర్వాత మొదటిసారి తన ముఖంలో స్వచ్ఛమైన సంతృప్తికరమైన చిరునవ్వుతో రేయాంష్ నిద్రపోతాడు. మాన్వి దిండులో ముఖం దాచుకుంది. ఆమె బుగ్గలు సిగ్గుతో కాలిపోతున్నాయి. మాన్వి రేయాంష్కి ఐస్ క్రీం ఎందుకు ఇచ్చింది? మాన్వి మనసులో ఆ క్షణం మళ్ళీ గుర్తుకు వస్తుందని మాన్వి అనుకుంటుంది. రేయాంష్ దానిని తింటాడని మాన్వి ఊహించలేదు. ఆ జ్ఞాపకం ఆమె బుగ్గలను మళ్ళీ వేడి చేశాయి. అయ్యో పడుకో మాన్వి అని మాన్వి తల అడ్డంగా ఊపుకుంటూ తనలో తాను తిట్టుకుంటుంది. మాన్వికు చిరాకుగా అనిపించినా ఆమె నవ్వకుండా ఉండలేకపోతుంది. ఈ రాత్రి మాయాజాలంగా గడిచింది మరియు మాన్వి తన మనసులోకి జారిపోతున్నప్పుడు ఆమె హృదయం తేలికగా అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.